మీ అక్కున్నో మీ బావ ఇంకా రాలేదా దవాఖానకు పోయి? కనబడతలేరు కదా? ఇంకా రాలేదు నానమ్మ. పొద్దుగా అనగా వేర్రు, ఇంకా అత్తలేరు. ఏం చేస్తారాడా? ఏం చేస్తారంటే ఏంది నానమ్మ, హాస్పిటల్లో ఫుల్ మంది ఉండవచ్చు, అత్తరాగా రాదు. నువ్వు తిని సప్పుడు చేయకుండాక వాళ్ళ గురించి ఎందుకు నానమ్మ? అయ్యో గట్లా అంటున్నావు పిల్లగా. ఇక నేను ఇంటికి పోవద్దా? ప్రసాద్ వస్తే తొందరగా పోదామని నేను చూస్తాన్నా. ఇంటికి పోతావా నానమ్మ? మన నాన్న అడగొట్టమంటావా? పడగొడతావా కిట్టయ్య? పడగొడతాపా. ఏ నీకెందుకు కిట్టయ్య? నేను ప్రసాద్ గడ వచ్చినాక మావుతాయని. అయితే పో నానమ్మ, బావచ్చిండగో. కిట్టుగా ఏంద్రా మాటలు? నానమ్మనేటో ఒమ్మంటాను. నేనేమన్నానే అక్క, బావచ్చినాక నానమ్మనే పోతా అన్నది. బావచ్చిండు, ఇక పోవే నానమ్మ అంటన్నా. అవునా నానమ్మ? కిట్టుగాడనేది నిజమేనా? పోతావా? పోతున్నా బిడ్డ. మీ అత్త రమ్మన్నది కాదే. ఏంటిది నానమ్మ? అత్తమ్మ రమ్మంటుందా? ఎందుకు? నేను అత్తమ్మ చెప్తే గాని ఉండరాదు 2 రోజులు. మీ అత్త అప్పాలు చెప్పారనే మల్లిక, అందుకే రమ్మంటుంది. పండుగ వస్తుంది కదా. అప్పలేదట్నా నానమ్మ? అయితే పో, ఒక్కదానికి ఇబ్బంది అవుతుంది. నాకు మొన్నటి నుంచి చెప్తాంది కాదే మీ అత్త. అప్పాలు చేయాలి రావే అని అంటుంది. అమ్మమ్మ నిజంగానే రమ్మన్నదా? రమ్మన్నదిరా ప్రసాదు. నేనెందుకు అబద్ధం ఆడతా? మీ అవ్వకు ఫోన్ చేసి. అవునానే అమ్మమ్మ, సరే పోదాం. పోదాం. మల్లిక, మీ అవ్వేదే, మీ ఇద్దరు వచ్చిర్రు. అమ్మ నానమ్మ బయట కూరగాయల బండి వచ్చింది, కూరగాయలు తీసుకుంటాంది. అవునే మల్లిక, డాక్టర్ను ఈ పరన్నా ఆడోళ్ళ మొగోళ్ళ అని అడిగినావానే? లేదు నానమ్మ, అడగలేదు. అమ్మమ్మ నువ్వు ఆడోళ్ళ మొగోళ్ళని అడిగినావనుకో, తీసుకుపోయి బొక్కలు పెడతారే. గట్లా అడగద్దు డాక్టర్ కాడ. అయ్యో అంతేనారా? అడగద్దా? ఓ నానమ్మ, బొక్క లేకుంటే మంచిగా ముదించుకుంటారనుకుంటానవా? ఆది పిల్లగా, మీ అక్కకు మగ పిల్లగాడు పుడితే మనం ఆడపిల్లని కానద్దా? అందుకోసమే ముందు చూపుకు ఇష్టపడతాన్నా. కిట్టుగా మంచిగా అయిందా? అమ్మమ్మ నువ్వు భలే ఉన్నావు పోవే. ఓ కిట్టు, తప్పకుండా నా కొడుకు నీ బిడ్డని ఇయ్యాలి మరి. ఏంది బావా, నానమ్మనే అంటే నువ్వు కూడా ఆట పట్టిస్తున్నావు కదా. చీ, ఇయ్యలేవురా కిట్టుగా. నాకు కొడుకు పుడితే నా కొడుకు బిడ్డనెవరిస్తారా? అక్క ఏందే నువ్వు కూడా మొదలు పెట్టినవా అనే? ఓ పిల్లగా, మీ అక్క కూడా అంటుంది కదా, పోయి పని కానిద్దాం. అమ్మా ఎంతసేపు తీసుకుంటావే కూరగాయలు? బాబా నానమ్మ పోతా అంటారు. అయ్యా అత్త, అప్పుడే పోయి ఏం చేస్తావు? ఉండలేవు ఒక 2 రోజులు? పోతున్నా శాంత. కాంతం మొన్నటి నుంచి అప్పాలు చేద్దాం రావే అంటుంది. అప్పాలు చేస్తారటనా అత్త? అప్పాలే చేస్తారటనే. ఇక ఏమన్నా పని ఉంటే గాయ అవుతుంది. సరే మెల్లగా పో అత్త. మరి ఎప్పుడన్నారా మళ్ళీ 2 రోజులు ఉండిపోదు? ఏం మాదరనే, మల్లికకు పిల్లలు పెట్టినాక ఈయనే ఉంటేనే. ఏం బాధపడకు నువ్వు. సరే అత్త. ప్రసాద్గా పోదాం పారా. సరేనే అమ్మమ్మ, పోదాంపా. ఇత్తయ్య, ఇక నేను పోతాన్నా. నువ్వేం బెంగపడకు, నేను పోతానని. మళ్ళీ వచ్చినాక పని కానిద్దాం. ఏమంటావు? ఓ నానమ్మ, నువ్వైతే పో. సరే కిట్టయ్య, పోతా. ఇక ఆరోగ్యం జాగ్రత్తనే, మంచిగా తిను. సరే నానమ్మ, నేను మంచిగా తింటా గాని మెల్లగా పోరి. బావా నానమ్మ నువ్వు మెల్లగా తీసుకో. మెల్లగానే తీసుకుపోతా మల్లిక, సరేనా? జాగ్రత్త మల్లిక, డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్లు మంచిగా వేసుకో. ఏమైనా తినబుద్ధి అయితే అత్తమ్మకి పూజ చేసి పెడుతుంది. సరే బావా, నువ్వు నా గురించి ఏం ఆలోచించకు. నేను మంచిగా టైంకి తింటా, టైంకి పడుకుంటా. ఓకేనా? సరే మల్లిక, మరి నేను పోయేత్తా. అమ్మమ్మ పావే. పాపా కాంతం, రాజా వాటేవేందేమే? నీ అవ్వ జాడలేదు పత్తలేదు రాజా దాంది. 5 రోజులు అవుతాను రాజా పోయి. మా అవ్వ నలిందక్క, అత్తది అలా. అత్తదాత నానే కాంతం. మరి నీ కోడలు ఎట్లున్నదే? మంచిగానే ఉన్నదాట లింగక్క. నిన్న క్యానింగ్ వేరట్నే. కానింగ్ రానే మంచిగా ఉన్నదాట్నా మరి? మంచిగంటే ఇదేదో బెడ్ రెస్ట్ ఇచ్చిరట. ఏం పని చేయకన్నారట, ఇటున్న పుల్లాట పెట్టకన్నారట. అయ్యో అందరికయ్యనే ఈ హాస్పిటల్కి పోవుడు, డాక్టర్లేమో బెడ్ రెట్టు తీసుకోర్రి అనుడు. ఏందో ఏమో. అగో కాంతం, ఏం చెప్తారే? అవ్వ వచ్చినవానే, బియ్యం జరుగుతానవే దా. లింగి, నువ్వు ఈయనే ఉన్నావే? ఈయనే ఉన్నా రాజవ్వ. కాంతం అప్పాలు చేస్తా అంటే ఇక దాంట్లో కొన్ని ఎల్లిపాయలు తీయ అంటే తీస్తాన్నా. ఎల్లిపాయలు తీస్తానవానే లింగి? తీ పొట్టు లేకుండా తీయే. తీస్తాననే, కళ్ళు కనబడతలేవా అని నీకు? గింత ముద్దుగా చేయబడుతుంది. అయ్యో
గంట కోపానికి రాబడితే లింగి తీ తీ. మాది కానీ నువ్వు ఆడ కూర్చోవే రాజవ్వ. నువ్వు 4 ఎల్లిపాయలు ఇట్టు. కూర్చుంటేనే లింగి ఇక తప్పొద్దా నాకు గంట కోసమే వచ్చినాయి అక్కడి నుంచి. అమ్మా ఏమేం చెప్తానవే అప్పాలు? అప్పాలారా? ఇగో సకినాలు, గారెలు, కారపూసలు ఏ ఎత్త. అర్షలు ఏమానే అమ్మా, మల్లికకు అర్షలంటే ఇష్టం. అవునారా? చెత్త చేసినాక పట్టుకొని పోదితి. ఓ ప్రసాదు, నీ పిల్ల వాళ్ళ అవ్వ చేయదా? మీ అవ్వ చేస్తేనే పట్టుకొని పోతావా? చేత్తది లింగక్క, ఎందుకు చేయది? అరిసెలంటే మల్లికకు బాగా ఇష్టం, అందుకే మా అమ్మతోటి చేపించి తీసుకుపోదాం అనుకున్నా. వాళ్ళ అమ్మ కూడా చేత్తది కావచ్చే అమ్మ. చేయకు మరి. అయ్యో చేత్తరా, నువ్వెందుకు బాధపడతాను? ఏదో వాటికే అంటాంది. నేను అట్టినాననే కాంతం. చెయ్యి నేనెందుకు వద్దంట. కానీ ఈ అప్పాలు తింటే దగ్గురాదా అనే మల్లికకు? అవురా ప్రసాదు, లింగక్క చెప్పింది నిజమే. అర్షలు తింటే దగ్గర అరే మల్లిక. ఏం అర్షలు ఏమంటాను దానికోసం? ఏ ఒక్కటి 2 తింటే ఏమైతుంది, ఏం కాదు. అది మొత్తానికి ఏం తింటలేదా? గీ అర్షలన్నా చేసుకుపోయి ఇస్తే తింటదని నేను చేయమంటానా నిన్ను. సరేరా ప్రసాదు, చేత్తా. నీ కోరిక నేనెందుకు కాదంట. చేసినాక పట్టుకొని పోయి ఇచ్చిరా. అమ్మా మళ్ళా నన్ను ఇచ్చి రమ్మంటానవేందే? నువ్వు అత్తేందే? ఎప్పటికి మళ్ళీ అత్తమ్మత్తలేదు అంటాంది. నాతోటి రారాదే, అప్పాలు ఇచ్చినట్టు ఉంటది, మల్లికని చూసినట్టు ఉంటది. ఏమైనా కాంతం మల్లిక నాతో అన్నదే, నన్ను చూడ్డానికి మా అత్త మత్తలేంది నానమ్మ అని అంటాంది. ఓ నిన్నైతే గలవరిస్తాంది పాపం. అది మా అత్తమ్మ రాలేదు అంటాంది. ఓ 4 అప్పాలు పట్టుకొని పోయిరా అదే, అట్లా చూసినట్టుంటది. సరేనవ్వా, అప్పాలు తీసుకొని పోతా. ప్రసాదు, అన్ని వేసినా గానీ నూనె ప్యాకెట్లు తేలేరా. పోయి ఒక 5 నూనె ప్యాకెట్లు పట్టుకరా. సరేనే అమ్మా. అరే ప్రసాద్గా, అప్పాలు గంటగానే మాడగొడతానవేంద్రా. తీ. అయ్యో మాడతానే అని అమ్మా, తాగు. అగో కారప్పాలు చేస్తారు కదా. గాయత్రి నువ్వు వచ్చినావానే? వచ్చిందే రాజవ్వ. నేనెవలో వచ్చారు అనుకున్నా కాదే, నువ్వేనానే? దాయ సావిత్రి, అట్లా కూర్చొని 2 కారప్పాలు ఎత్తుదా. వస్తే రాజవ్వ, నువ్వు వత్తుతాను కదా, వత్తు. నాకు నడుము వచ్చి పడైతే అప్పటి నుంచి వత్తుతానా, నువ్వు 2 ఎత్తుదా. సరేనే రాజవ్వ, నేను గరప్పలు మాతుతా గాని నువ్వు ఎత్తితేట చూసా. దా. కాంతం, ఇంకా అప్పాలేసుడు కాలేదానే? కాలేదయ్యా, ఇంకో గమాలంతా పిండున్నది. అది ఎత్తి అయిపోయినట్టే. కాంతం, మరి నాకు ఆకలైతుంది కాదే, వచ్చి అన్నం పెడతావా నాకు? వేసుకొని తినరాదు. ఓ నీ ఖర్చు పెడతారా? ఏమో నేను కాలుగున్నట్టు నన్ను వచ్చి అన్నం పెట్టమంటాను. నీకు కాళ్ళవా చేతులవా? పోయి పెట్టుకొని తినరాదు. అయ్యో నీ అప్పాలు పొయ్యి బుక్కడంత అన్నం పెట్టడానికి నీకేమైతుంది కాంతం? పాపం అల్లునికి ఆకలైతుంది కావచ్చు, పొయ్యి బుక్కడంత అన్నం పెట్టుకో. అయ్యో నీకేమైతుందావా? ఆయన పెట్టుకుంటాడు, ఆయన చేతులవా? ఏం మాటలే అవి? అత్త మీరు రొల్లు పెట్టుకోకుర్రి, నేను అన్నం పెట్టుకొని తింటా గాని. మరి పెట్టుకొని తినక ఇక్కడ ఎందుకు వచ్చినావు నువ్వు? తినిపో పెట్టుకొని. అవ్వ ఇది కంత్రిది ఉన్నట్టున్నది ఈ ముసల్ది. తల్లి తీరే బిడ్డ. పెట్టుకుంటా అత్త, పెట్టుకుంటా. పెట్టుకోపో బిడ్డ, పెట్టుకొని బుక్కడం తినిపో. నడునొచ్చి పాడైతుంది. దర్శపట్ల కూర్చుంటా. లింగి నడునొత్తందానే నీకు? నడునొత్తాంది రాజవ్వ. అప్పటి నుంచి అంగవడుతున్నా కదా అప్పాలు. నొత్తాంది రాజవ్వ. మరి నీ నడు మొత్తం అంటవానే? ఏ ఉండు రాజవ్వ. చెప్పే మొత్తం అంటే మా అవుతుతా. ఏ దర్శపట్ల కూర్చుంటే అదే పోతుంది నడు నొప్పి. ఏమద్దు. అంతే అంటవానే లింగక్క? అంతే మరి, ఇంకొత్తుకుంటుంటావా నడు నాది? నా నడు వత్తుతో నేను ఉంటానా రాజవ్వ? ఏమో మంచిగా అడుగుతావు నువ్వు కూడా. సరేనే లింగి, కూర్చో అట్లయితే. ఓ సరోజా, గా చేపలు పోయి అప్పాలు వత్తుతానవేంటే? జరా ఇదే టైం జరగలేవే పొల్లా? చేపల కూలే లింగక్క, అందుతలే గాని కొంచెం అటు ఇటు జరిగి వచ్చినది అంతే. అయ్యో అట్లా నానే, సరే పట్టు. లింగక్క, ఈ సిట్టమ్మ రాలేదు కదా అప్పాలు చేయడానికి? అదెక్కడ వచ్చింది? దానికి చికెన్ గుని వచ్చింది కదా. అయ్యో చికెన్ గునియా వచ్చిందా? ఏం లింగి, చికెన్ గునియా వచ్చిందానే? అవునట్నే రాజవ్వ. మరి రాకుంటే ఏం చెప్తుంది లింగక్క? అది పతాకం ఏమన్నా అంటే చికెన్ అది ఉంటది. ఇక రమ్మంటే రాదా చికెన్ గునియా? అవునే సావిత్రి, అదేమన్నా అంటే బగ్గ చికెన్ తింటది పంటది. ఏమైనా నువ్వు చెప్పింది గందుకే కావచ్చు. అవునే ఓ లింగి, చికెన్ తింటే చికెన్ కొని వస్తుంది, మరి మటన్ తింటే మటన్ కొని వస్తుందా అనే? అత్తయ్య పొల్లా, బాగా మటన్ తినద్దు, కొద్దిగా అంతా తినాలి అట్లా. మరి నువ్వు మొన్న ఏటకూర నువ్వే తింటివి అదే దొంగబొండి, నీకు రాలేదు మటన్ గునియా? ఏ ఉండే రాజవ్వ, నేను అడిగినానే. అవ్వ ఈ ముసలోళ్ళు మంచిగా ఉన్నారు. చికెన్ ఉంటే చికెన్ కొనియాలట,
మటన్ తింటే మటన్ గుని వస్తుందట. ఇంకా ఫిష్ తింటే ఫిష్ గునియా కూడా వస్తుందని లేదు. ఇంకా పంది తింటే పంది గుని వస్తుంది కావచ్చు. చీచి నేను కూడా నీకు ఇట్లా ఆలోచిస్తానా? వీళ్ళతో ఇంకే కొంచెం సేపు ఇట్లనే ఉంటే నన్ను కూడా వీళ్ళ తీర మారుతారు కావచ్చు. ఓ లింగక్క, చికెన్ తింటే చికెన్ గుండె వస్తుంది, మటన్ తింటే మటన్ గుండె వస్తుందా? ఏమలాలి మీకు చెప్పిన వాళ్ళు చికెన్ తింటే చికెన్ గుండె వస్తుందని? అయ్యో చికెన్ తింటే చికెన్ గునియా రాదనే కాంతం. చికెన్ తింటే ఎందుకు వస్తుంది? రాదు. మరి ఎట్లా వస్తుంది చికెన్ గునియా? చిట్టమ్మకి వచ్చింది కదా, దానికి ఎట్లా వచ్చిందే కాంతం? దోమ కూడా తత్తదే లింగక్క, నీకు తెలియదా? అయ్యో దోమ కూడా తత్తాదే కాంతం. మరి చికెన్ గునియా అని పేరు ఎందుకు పెట్టిరే? దోమ గునియా అని పెడితే అయిపో కదా. ఓ లింగక్క, నువ్వు మంచిగానే ఉన్నావు పో. అన్ని గుణ్యాలను కనిపెడతావు కదా. సైంటిస్టులు కూడా పనికిరారు పో నీ కింద. ఏమో దోమ గుణ్యనట, చికెన్ గుణ్యనట, మటన్ గుణ్యనట. గియన్ని కాదు లింగక్క. దోమ కుడితే జ్వరం వస్తుంది. ఆ జ్వరానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. దాన్ని బట్టే దానికి చికెన్ గున్యా అని పేరు పెట్టిర్రు. మీరేమో దాన్ని రఫ్ ఆడిస్తారు కదా ఇవాళ. అట్లా నా పిల్లగా, ఇక మాకేం తెలుసు, మేము చదువుకోలేదు, మాకు తెలియదు. ఇక అల్లు చెప్పని నిన్నాం, ఇక నేమే అనుకుంటున్నాం. అవునా లింగక్క, నేను కూడా మీతోటే ఉంటే మీరు మాట్లాడేదంతా నిజమే అనుకుంటా తెలుసా. అట్లా మాట్లాడతారు మీరు ముచ్చట. ఏముండు పిల్లగా, మేమేదో తెలిసి తెలియక మాట్లాడుతున్నాం. మీ అసంటే ఈ చదువుకున్న పిల్లలు మాకు చెప్పాలి. సరే లింగక్క. కాంతక్క, అప్పాలతుడైతే అయిపోయినాయి, ఇంకా పిండి ఉన్నదా? గిదేనా? అయిపోయిందా అనే సరోజా? గిదేనే పిండి, ఇక లేదు. అయ్యో అయిపోయినాయనే కాంతం. ఇక మరి నేను పోతానే కాంతం, మీ బాబుకు గోకూర ఉండాలి. పోతావా లింగక్క? సరే కాంతం, అప్పాలన్నీ కాల్సిన తర్వాత నాకు ఇన్ని గ్యారెలు పంపే ఇంటికి. సరే లింగక్క, అప్పాలని కాసినాక ఇంటికి పట్టుకత్తపో నేను. సరేనే కాంతం, పట్టుకరా. 4-5 ఎక్కువ పట్టుకరావే. సరే లింగక్క, పట్టుకొత్తా. ఓ లింగి, నువ్వు అప్పాలు చేసుకోవానే మరి? ఎందుకే రాజవ్వా, వాళ్ళింటి కాడ 4 అప్పాలు వస్తుందా, ఇక వీళ్ళింటి కాడ 4 అప్పాలు వస్తుందా? ఇక గవ్వే కావాలి కానీ అయితే పంపితే నేను చెయ్యనే. ఇక అప్పాలు చేసుడు ఎందుకే, అవే పెద్ద కావాలి అయితే చెయ్యనే. నేను నాతో కాదు, పైసలు కూడా లేవు నా దగ్గర. అబ్బా మంచిగానే ఉన్నావే లింగి. వాళ్ళింటి కాడ కారలు, వీళ్ళింటి కాడ కారలు ఎత్తి మంచిగా గామరగాని చేసుకుంటావా అయితే? ఏంటే మరి, లేకపోతే నేను చేయాలంటే నాతో అయితే అదే. సరే సరే పట్టు, నీతోటైతే ఇక కాదు. రాజవ్వా, ఇక నేను పోతాననే. ఆపటి నువ్వు పట్టుకొని రావే కారలు. కాంతం రాదు కానీ నువ్వే రావే. సరే లింగక్క, పట్టుకొని వస్తపో, మెల్లగా పో. ఏం మెల్లగానే పోతా, నాకేమన్నా భయమా అనే? గిన్నె ఉండే ఇల్లు పోతాననే. పో పో. కాంతక్క, ఇక నేను కూడా పోతాను మరి. పోతావానే సరోజా? అప్పాలైనాక కొన్ని పట్టుకత్తపోవే ఇంటికి. ఎందుకు కాంతక్క? ఏమద్దు, నేను కూడా ఎత్తా రేపు. రేపు ఎత్తందే, మా అయితే టేస్ట్ చేయలేవు. పట్టుకత్తపో నువ్వైతే పో. సరే కాంతక్క, నీ ఇష్టం. అంటాం, నేను కూడా పోతాను ఇక. నాకు కూడా 4 గారెలు పంపే. సరేనే సావిత్రి, పంపుతా. అదేవా మరి పోతానే నేను. పొదువుకంగా రావే ఇంటికి, ముచ్చట పెట్టుకుంటా మాట్లాడదాం ఇంటికాడ. అత్తపోయే సావిత్రి, మా అత్తపో. అమ్మా, వాళ్ళకిన్ని వీళ్ళకిన్ని వంచినాక మనకేముంటాయి ఇంట్లో? ఇక పంపాలరా, ఏం చేద్దాం? పంపకపోతే మళ్ళా గులుగుతారు. ఇంకేడుంటాయి పో. మేమేం తినాలి, ఇంకా మల్లికకేం పట్టుకుపోవాలి ఇంట్లో? అందరిని ఎందుకు పిలిచినవే నువ్వు? ఒక్కదాని చేస్తే అయిపోగా. నా ఒక్కదాంతో అయితే యారా, వాళ్ళత్త నీకేమైతుంది? మళ్ళా అది చేసినాక నాకు పంపరా? ఏమోనే అమ్మా, నీతో అసలు పెట్టుకోవద్దు. ఉన్న దాంట్లోనే పట్టుకుపోరాదురా, ఎందుకు కొరుతాను? సరే పట్టు, పట్టుకోపోతా. దశలు ఇలాంటి వీడియో అయితే చూసి కదా, ఎట్లున్నది మంచిగా ఉన్నదా? తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇంకా అట్లనే మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. తప్పకుండా అయితే కామెంట్ చేయండి. మీకు ఇంకా వేరే ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలంటే మాకు చెప్పండి, మేమైతే వీడియో తయారు చేసి మీ ముందుకు తీసుకొస్తాం. ఇక మరొక వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు మన ఛానల్ ని చూస్తూ ఉండండి. బాయ్ బాయ్ దశలు.